నో ఎంట్రీ బోర్డులు రోడ్డు మీదనే కాదు, కనిపించకుండానూ ఉంటాయి. పుట్టబోయేది అమ్మాయి అని తెలిసిందో అంతే, ఇంట్లోకి నో ఎంట్రీ. కడుపులో ఉండగానే ఖతం చేస్తున్నారు. ఈ టైపు అబార్షన్లు లక్షల్లో ఉంటున్నాయి. ఒకవేళ అమ్మాయిని పుట్టనిచ్చినా మరో రకం ట్రీట్మెంట్. ఆ పాపను చదవనివ్వరు, చదివించినా మధ్యలో ఆపించేసి ఇంట్లో కూర్చోబెడతారు. మన దేశంలో చాలామంది అమ్మాయిలు ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే. ఎందుకు ఇలా జరుగుతోంది? పుట్టబోయేది అమ్మాయి అని తెలిస్తే అబార్షన్ చేయించుకునే దారుణాలకు ఇకనైనా ఫుల్ స్టాప్ పడుతుందా? అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలను కూడా చూసే మైండ్ సెట్ పేరెంట్స్కు వస్తుందా? ఆడ శిశువులను కాపాడడానికి, వాళ్లను చదివించడానికి మోడీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి? బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ సక్సెస్ అవుతుందా? ఇది ఇవాల్టి తెలంగాణ టైమ్స్ డిస్కషన్. ఈ టాపిక్పై డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు రమ్యకుమారి, అడ్వకేట్, మానవ హక్కుల సంఘంలో కూడా ఉన్నారు వారు. అదేవిధంగా సైకాలజిస్ట్ రాధిక గారు, మానస స్టూడెంట్, నర్సిరెడ్డి ఉపాధ్యాయ సంఘం నేత, స్వతహాగా ఉపాధ్యాయులు. సో ముందుగా రమ్యకుమారి గారు, అంటే అమ్మాయి పుడతాను అంటే నో అనేటువంటి సమాజం వచ్చేసింది. అంటే నిజానికి బతికేసిన తర్వాత రైట్ టు లైఫ్ ఉందంటారు. నిజానికి పుట్టడానికే పర్మిషన్ లేని చోట అసలు రైట్ టు లైఫ్ అనేది హాస్యాస్పదంగా ఉంటుంది. అసలు పుట్టద్దు అనేటువంటి ఈ దుర్మార్గమైన స్థితి ప్రపంచంలో మన దేశంలోనే ఎందుకు ఎక్కువగా ఉంది? యాక్చువల్గా మనకి రాజ్యాంగం క్రియేట్ చేసినప్పుడు అంబేద్కర్ గారు క్లియర్గా మెన్షన్ చేసి చెప్పారు. ఏమనంటే స్త్రీలను కూడా ఎప్పుడైతే ఈక్వల్గా చూడగలుగుతామో, అసమానతలు లేకుండా చూడగలిగినప్పుడే ఆ క్రియేట్ చేసిన రాజ్యాంగం వల్ల కొంతవరకు సొసైటీకి ఉపయోగం ఉంటుంది అని. కానీ అందులో మనకి పెట్టిన ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ఈ రోజుకి కూడా ఇంప్లిమెంటేషన్ అనేది జరగట్లా. బిఫోర్లో అందరూ ఈక్వల్ అనే చెప్తాము, అందరికీ ఇంప్లిమెంటేషన్ శాలరీస్ కానీ ఏదైనా అన్ని ఈక్వల్గా ఉండాలంటాం. కానీ ఈ రోజుకి కూడా ఇంకా 33% కోసం ఫైట్ చేస్తున్న సందర్భాలు. లాస్ట్ ఇయర్ ఇచ్చిన సర్వే రిపోర్ట్స్ ప్రకారం యాక్చువల్గా మహిళలపై జరుగుతున్న అన్ని రకాల అత్యాచారాలు కానీ, హత్యలు కానీ ఈ పిఎన్డిటి యాక్ట్కి సంబంధించి మహిళలకి పర్సంటేజ్ తగ్గిపోవడంలో, కేసులు రిజిస్టర్ అవ్వడం విషయంలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఎందుకు ఇన్ని పథకాలు తీసుకొస్తున్నారు? ఇప్పుడు కొత్తగా వస్తుంది బేటీ బచావో బేటీ పడావో అని. ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు? అంతకుముందు ఉంది. భ్రూణ హత్యలకి, శిశు హత్యలకి ప్రధానమైన కారణం సింపుల్గా ఒక మాటలో చెప్పండి. వీటికి సంబంధించి అసలు ఆడవాళ్ళు అంటేనే వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి రెడీగా లేరు, రిసీవ్ చేసుకోవడానికి. ఇప్పుడే అవసరం లేదు మనకి, అసలు ఆడపిల్ల అవసరం లేదు. ఆడపిల్ల వల్ల రేపొద్దు పెంచాలి, పెళ్లి చేయాలి, వేరే వాళ్ళకి ఇంకా ఉంది మన సొసైటీలో. ఇంకా అది ఉండిపోవడం వల్ల ఈ రోజుకి కూడా ఆడపిల్లల పర్సంటేజ్ పెరగట్లేదు. ఆడపిల్ల అని తెలియగానే ఇమీడియట్గా అబార్షన్కి ప్రిపేర్ అయిపోతున్నారు. అందులో లేడీస్ ఫస్ట్గానే ఉన్నారు, జెంట్స్ ఫస్ట్గానే ఉన్నారు. రాధిక గారు, మెయిన్గా నా అభిప్రాయంలో చూస్తే ఇప్పుడు మనం వెనక నుంచి వేదకాలం నుంచి మొదలు పెడితే అపుత్రస్య గతిర్నాస్తి అని ఒక వేదోక్తిని మనం చూసుకుంటూ పోతే అక్కడి నుంచి మొదలవుతుందండి. అని పుట్టించాల్సిన అవసరం చాలా ఉంది. పుత్రుడు లేకపోతే గతి లేదన్నారు కానీ పుత్రిక లేకపోతే గతి లేదు అనలేదు. పుత్రిక లేకపోయినా పర్లేదు, కొడుకు లేకపోతే మాత్రం ఇంక అసలు పున్నామన రకాలకి పోతాం. కాబట్టి దాని నుంచి బయటకు తీసేవాడు కొడుకు అన్న మన సంస్కృతిలోనే లోపము అన్నదానికండి మనకు కన్వీనియంట్ అయిందని మనం ఎప్పుడు తీసుకుంటాం అనమాట. సో అందుకోసం తర్వాత మన ఈ మోడర్న్ ఈరా వచ్చిన తర్వాత ఈ వరకట్నాలు ఇవన్నీ ముందుకు వచ్చాయి. సో దీనివల్ల కూడా ఆడపిల్లల వల్ల ఫైనాన్షియల్ బర్డెన్స్ ఇవి పెరుగుతూ పోతున్నాయి. సో ఇవి అన్నీ కూడా అంటే పాతకాలం సాంప్రదాయాలు, స్టీరియోటైపిక్, ఇవి వేదకాలపు పద్ధతులు ఏమంటారు, సంస్కృతి లేదా మన సాంప్రదాయాలలో ఉన్న సమస్యలు. ఎట్ ద సేమ్ టైం ఈ సమకాలీన పరిస్థితుల్లో వస్తున్న సాంఘిక రకరకాల దురాచారాలు అనుకోండి, ఇవన్నీ కూడా నాకు తెలిసి ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ డిఫరెన్స్లో ఇప్పుడు రమ్య గారు అన్నట్టు రూరల్ ఏరియాస్ కానీ ఈవెన్ హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో కూడా ఇప్పటికి కూడా ఈ కొడుకు అన్న కాన్సెప్ట్ ఇంకా పూర్తి పోకపోవడం వల్ల నిజానికి చెప్పాలంటే అమ్మాయిని అంటే యాక్చువల్గా సంస్కృతి ప్రధాన కారణం అంటారు. సంస్కృతి అండ్ మన ఇవాళ రేపటి సాంఘిక పరిస్థితులు. మనం టెంపుల్లోకి నో ఎంట్రీ అంటేనే కోపం వస్తుంది, చెరువుల్లోకి నో ఎంట్రీ అంటే కోపం వస్తుంది, ఓళ్ళకి నో ఎంట్రీ అంటే దారుణం కదా. ఎందుకంటారు కారణం? అంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల పుడితే వాళ్ళని పెంచాలి, పోషించాలి, చదివించాలి. ఒకవేళ హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తే కనుక ఎక్కువ కట్నం ఇచ్చి వేరే తనకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేయాలి. అండ్ మోర్ ఓవర్ గర్ల్స్
అబ్బాయిలే ఎక్కువ చూసుకుంటారు సపోర్టివ్గా పేరెంట్స్ని, అమ్మాయి అయితే అత్తగారింటికి వెళ్ళిపోతుంది. సో నాట్ ఎ పాయింట్ అంటే ఏంటంటే చూసుకునే పాయింట్ ఉండదు, హస్బెండ్ దగ్గర ఉంటుంది కాబట్టి నో పాయింట్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ పేరెంట్స్. అదొక దృష్టితో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అర్బన్ ఏరియాస్ అయితే. కొంచెం ఎడ్యుకేటెడ్ పేరెంట్స్, కొంచెం ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ అయితే దే ఆర్ ఓకే సపోర్టివ్. చూడమ్మ మనసు, ఇప్పుడు కనేది మగవాడు కాదు, స్త్రీయే ఇంకో స్త్రీని కనొద్దు అనుకోవడం ఎలా? అంటే ప్రెషర్స్ ఉంటాయి కదా సార్, ప్రెషర్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది ఫ్యామిలీ మెంబర్స్. ఒక్కదాన్నే చేస్తాను అంటే అందరూ ఒప్పుకోరు కదా. ఇప్పుడు అత్తమామలు ఉంటారు, హస్బెండ్ ఉంటారు, ఇంతమంది ఉంటారు. సో నేను ఒక్కదాన్నే నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటాను అంటే వాళ్ళు ఎంట్రీ ఇవ్వకపోవచ్చు ఇంట్లో. అంటే తన దేహం మీద తనకే హక్కు లేదు అంతే సార్, ఇప్పుడు ప్రస్తుతం అట్లనే ఉంది సార్. ఓకే, నర్సిరెడ్డి గారు, సో ఆడపిల్లల విషయంలో నిజంగా పుట్టొద్దు అనేటువంటి నో ఎంట్రీ బోర్డు ఈ దేశంలోనే పెట్టారు. అది కారణం ఏమిటంటారు? చాలా దుర్మార్గమైన విషయం. మీరు ఈ టాపిక్ను ఈరోజు చర్చ తీసుకురావడానికి కూడా మేము అభినందిస్తున్నాం. ప్రధానంగా భారతదేశంలో పురుషాధిక్య సమాజం ఏర్పడ్డ దగ్గర నుంచి మన పౌరాణికాలు కానీ ఇతర గ్రంథాలు కానీ పురుషునికి ఇచ్చిన ఆధిక్యత స్త్రీకి ఏనాడు కూడా ఇవ్వలేదు. అది క్రమానుగతంగా రావటం వల్ల నేడు ఇంత సైన్స్ అభివృద్ధి అయి ఆడమగ ఇద్దరు సమానమనే బయట చట్టాలు రాజ్యాంగం చెప్తున్నా కూడా భావజాలం అనేది సంస్కృతి పరంగా ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఉండటం వల్ల నేడు ఇప్పటికీ అమ్మాయిలు కనటం అనేది ఇబ్బందిగా భావిస్తున్న సమాజం. ఇప్పుడు పురుషాధిక్యత అనేది మన దేశంలోనే కాదు, ప్రపంచంలో అన్ని చోట్ల ఉంది. ఇప్పటికి కూడా అమెరికాలో మహిళా అధ్యక్షులు ఇంకా ఏర్పడలేదు. లింకన్ దగ్గర నుంచి ఒబామా వరకు పురుషులే, స్త్రీ ఇంతవరకు లేదు. కాబట్టి ప్యాట్రియార్కీ ప్రతి చోట ఉన్నప్పుడు కానీ భ్రూణ హత్యలు మన దేశంలో ఉన్నట్టుగా మిగిలిన దేశాల్లో లేవు. కారణం మనకు అక్కడ ఉన్న కారణం ఏంటంటే మన దేశంలో మీరు ముందే చెప్పారు, పుత్రుని వల్ల ఏదో గతులు సిద్ధిస్తాయని చెప్పి పున్నామ నరకం నుంచి రక్షిస్తారనే ఒక నమ్మకం బలంగా ఉన్న దేశంగా ఇది ఉంది. ఎక్కడైతే నమ్మకం ఎక్కువ ఉందో, ఈరోజు మన కేరళ తీసుకుంటే కేరళలో ఆ ప్రాబ్లం లేదు. 1000 మంది పురుషులకు 1041 మంది స్త్రీలు 1081 కూడా ఉన్న సందర్భం ఉంది. మన రాష్ట్రంలో కూడా ఖమ్మం జిల్లాలో కాస్త పరిస్థితి మెరుగ్గా ఉంది. అదే హర్యానాకి వెళ్ళినట్లయితే అన్నిటికంటే భారతదేశంలోనే అత్యధికంగా స్త్రీలు తక్కువగా ఉన్న రాష్ట్రంగా ఉంది. కారణం ఎక్కడైతే పురుషుని వల్లనే తల్లిదండ్రులకు మంచో చెడో జరుగుద్దనే నమ్మకం లేదా స్వర్గం అనేది వస్తుందనే నమ్మకంతో జరుగుతుంది. అదే కాకుండా సమాజంలో స్త్రీని, అమ్మాయిని పెంచటం, అమ్మాయిని పెళ్లి చేయటం ఇవన్నీ ఆర్థికంగా ఇబ్బంది గురి చేస్తున్నాయనే ఒక స్థితి కూడా ఏర్పడ్డ క్రమం నుంచి కూడా అమ్మాయిలు పుట్టనివ్వకుండా జరుగుతున్న స్థితి ఉంది. చదువుకున్న ప్రాంతాల్లో ముఖ్యంగా అర్బన్లోనే స్త్రీ పురుష రేషియోలో స్త్రీలు తక్కువ ఉన్నారు. విలేజ్ పోతే రిమోట్ విలేజ్లోనే కాస్త స్త్రీ పురుష రేషియోలో తేడా తక్కువ ఉంది. అందువల్ల దీనిపైన ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకొని దీనివల్ల జరిగే నష్టాలు, ప్రచార లోపం వల్ల ఇది జరుగుతోంది. సరైనటువంటి ఎడ్యుకేషన్ కనుకున్నట్టయితే జరగదు అనేటువంటి మీ అభిప్రాయం. తప్పనిసరిగా ఇక్కడ ఒక చిన్న పాయింట్ యాడ్ చేయొచ్చా సతీష్ గారు? ప్లీజ్. ఒక మంచి పాయింట్ చెప్పింది. అంటే మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగారు, ఆడవాళ్ళు ఆడపిల్లల్ని చంపడం ఏంటి, మగవాళ్ళలో ఉంది అంటే ఒకే పురుషాధిక్య సమాజం. కానీ ఇక్కడ మనం ఒకటి దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఆడపిల్ల పుట్టుక నుంచే ఈ పురుషాధిక్య భావజాలంతో చుట్టూ పెట్టుకుని పెంచుతాం. తల్లిదండ్రులు ఇద్దరం కూడా అబ్బాయిని డిఫరెంట్గా ట్రీట్ చేస్తాం, అమ్మాయిని డిఫరెంట్గా ట్రీట్ చేస్తాం. వేరాజ్ ఇన్ రిచ్ పూర్ ఫ్యామిలీస్, అర్బన్ రూరల్ ఫ్యామిలీస్, ఎక్కడి సంస్కృతి లెవెల్కి అక్కడలో ఆ డిస్క్రిమినేషన్ అన్నది చూపించబడుతోంది. ఒకటి. రెండు, ఈ డిసిషన్ తీసుకుని అంటే ఏ తల్లిని కూడా మీరు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి ఏ రకమైన, ఇప్పుడు ఆ అమ్మాయి చక్కటి మాట చెప్పింది, అత్తగారు, మామగారు, హస్బెండ్ ఆర్ సొసైటీ, ఇవి మూడే కాదండి, సొసైటీ నుంచి కూడా ఎక్కడ ఆ స్త్రీ యొక్క ఇండిపెండెంట్ భావజాలానికి, ముఖ్యంగా ఈ రకమైన భావజాలానికి సపోర్ట్ దొరుకుతుంది. కర్మకాలి ఒక అమ్మాయి గనక ఆ ఎదురు తిరిగి నేను ఈ అమ్మాయిని ఉంచుకుంటాను అన్న డిసిషన్ తీసుకుంటే ఆ అమ్మాయి యొక్క ఫ్యూచర్ ఏంటి? మొన్ననే ఒక దాంట్లో చదివానండి, 3వ ఆడపిల్ల పుడితే హస్బెండ్ నుంచి ఫోర్స్ వచ్చింది. సో షీ యాక్సెప్టెడ్. ఆ అమ్మాయికి ఏం చేసిందంటే చంటి పిల్లని, ఒక వారం రోజుల పిల్ల 2 రోజుల పిల్ల తీసుకెళ్ళి ఫుల్ చలికాలంలో
బయట బయట వదిలేసింది ఏంటంటే ఆ చలికి గడ్డ కట్టుకుపోయి అమ్మాయి చనిపోతుంది అన్న ఒక దీంతో వదిలేసేసి ఇంట్లో వచ్చి పడుకుంది. కంప్లీట్ నైట్ గడిచిపోయింది. రైట్, ఓకే. తెల్లవారితే పుడితే చూసేసరికి బ్రతికింది. అప్పుడు షీ ఫెల్ట్ దట్ ఇంత యుద్ధం చేసి బ్రతికిన పిల్లని వై షుడ్ నాట్ ఐ సపోర్ట్, నేను ఎందుకు యుద్ధం చేయకూడదని అప్పుడు ఒక బోల్డ్ స్టెప్ తీసుకుని షీ కేమ్ అవుట్ ఆఫ్ ద హోమ్. అంత డిఫికల్ట్ ఒక లేడీకి ఆ డిసిషన్ తీసుకోవడం అనేది. సో రమ్యకుమార్ గారు, ఒకళ్ళు పుట్టింది అనుకోండి, సుఖంగా బతికే అవకాశం లేదు కదా. ఆ తర్వాత చదువు విషయంలో కానీ, చదివేటప్పుడు కూడా అబ్బాయినేమో ప్రైవేట్ స్కూల్లోనూ అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్లోనూ వేసేటువంటి స్థితి ఉంది. ఇంకాస్త పెళ్ళి అయిన తర్వాత వరకట్నం. సో అప్పుడైనా సరే వరకట్న హత్యలు జరుగుతుంటాయి. కాబట్టి అడుగడుగునా చావు ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో, కాబట్టి ముందుగానే కావాలని సో నా బిడ్డ పుట్టి మాత్రం ఏమి బాగుంటుంది అని ఆ రకంగా చంపేసేటువంటి ప్రయత్నం, అది కూడా ఒక కారణమా వరకట్నం కూడా? లేదండి. ఒక పాప పుట్టినప్పుడు ఒక 20-30 ఇయర్స్కు సంబంధించి ముందే ఊహించేసుకుని పిల్లల్ని చంపడం అనేది ఏ సందర్భంలో జరగదని నా ఒపీనియన్. ఆ సిచ్యువేషన్లో తనకున్న పరిస్థితుల ప్రభావం వల్ల ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఆడపిల్లల పర్సంటేజ్ తగ్గడం, ఒక హర్యానాలో ఎందుకు ఎక్కువగా దాన్ని ఆ స్టేట్ని ఎందుకు ఐడెంటిఫై చేశారు అంటే, అక్కడ ఆ పిఎన్డిటి యాక్ట్ ప్రకారం, ఎంటీపీ యాక్ట్ ప్రకారం ఆ పిల్లల పర్సెంట్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అబార్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయి, వీళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి అనే దాని మీద ఆ స్టేట్ని హైలైట్ చేశారు. మిగతా ఇప్పుడు మనకి హైదరాబాద్లో కానీ మిగతా అంటే నేను కొంచెం దీనికి అగైనెస్ట్గానే మాట్లాడుతున్నానని చెప్పాలి. ఎందుకంటే మేబీ పుట్టే పిల్లలందరూ మగపిల్లలు అయి ఉండొచ్చుగా. అబార్షన్స్ యాక్చువల్గా సర్వే ప్రకారం వస్తాయి. సర్వేలో ఆడపిల్లలని పుట్టిన తర్వాత అబార్షన్స్ చేయిస్తున్నారు అంటే కనుక ఆడపిల్లల పర్సంటేజ్ బలవంతంగా తగ్గిస్తున్నాము, దీని మీద అవేర్నెస్ తీసుకురావాలనే దాని మీద మనం మాట్లాడాలి. ఇవి మిగతా అన్ని ప్లేసుల్లోనూ జరుగుతున్నాయి. కొన్ని ప్లేసుల్లో కొన్ని సందర్భాల్లో జరిగే సందర్భం ఏంటంటే, ఇన్ కేస్ అక్కడ పుడుతున్నదే మగపిల్లలు అయి ఉండొచ్చు స్వతహాగా, అంటే ఆడపిల్లల పర్సంటేజ్ కూడా తగ్గి ఉండొచ్చుగా న్యాచురల్గా. అంటే జనాభాను తగ్గించమంటే ఆడ జనాభాని, మహిళల జనాభాని అసలు పుట్టకపోతే ఏం చేస్తారు సార్? యాక్చువల్గా అబార్షన్స్ జరుగుతుంటే ఆ ప్లేస్లో ఆడపిల్లల్ని తగ్గిస్తున్నారు అని మనం మాట్లాడవచ్చు, కానీ పుట్టేదే మగపిల్లలు అయితే మనం చేయగలిగేది ఏమీ లేదు. అట్లాగే పుడుతున్నారు కాబట్టి అట్లీస్ట్ ఆడపిల్లలు పుట్టే చోట అబార్షన్స్ చేయించకండి, అప్పుడైనా ఈక్వాలిటీ తీసుకురావచ్చు. ఆడపిల్లలు పుట్టే చోట చేస్తున్నారా పని? యాక్చువల్గా నేను చెప్పేది అది. ఆడపిల్లలు పుట్టిన సందర్భంలో హర్యానాలో ఒక ఎగ్జాంపుల్ ఉందండి. ఒక విలేజ్లో ఫ్రమ్ లాస్ట్ మోర్ దాన్ 10 years, నాకు ఎగ్జాక్ట్ నంబర్ గుర్తులేదు, అసలు ఒక ఆడపిల్ల పుట్టలేదు. అంటే ఇక్కడ అంటే ఇలాంటివి మనం చూస్తున్నప్పుడు వీ కాంట్ థింక్ దట్ అసలు ఏమో న్యాచురల్ అబ్బాయిలు అంటే మీరు అన్నారంటే మనం హర్యానా వరకు వెళ్ళక్కర్లేదు. జస్ట్ ఒక 1 month క్రితమే మనకు ఒక ఇన్సిడెంట్ రిపోర్ట్ అయింది. చేవెళ్ల ప్రాంతాల్లో ఒక తల్లి తండ్రి, 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లల తర్వాత 2 ఆడపిల్లలే పుట్టారు. 3వ అమ్మాయి కూడా ఆడపిల్ల పుట్టిందని రోజు భర్త తాగి వచ్చి కొడుతూ ఉండేవాడు. పొద్దున్న ఆ అమ్మాయి చనిపోయి ఉంటే తల్లి బావురుమని ఏడుస్తుంది, నా భర్తే చంపేశాడు. కాబట్టి 2 ఆడపిల్లలు పుడుతున్నారు, ఇంకా ఆడపిల్లలు పుట్టించవచ్చు కదా. కాబట్టి ఎక్కడి వరకు వెళ్ళకండి, ఇక్కడ కూడా అదే జరుగుతోంది. సో రీజన్ వరకట్నం ప్రధానమైనది కాదంటున్నారు మీరు. ఇంకా ఈ సిచ్యుయేషన్లో వరకట్నం గురించి ఆలోచించేంత ఉండదు. వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఆ పిల్లనికి ఇప్పుడు మీరు అన్నట్లుగా 2-3 ఆడపిల్లలే అయితే కనుక ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ అంతా కూడా పేరెంట్స్ మీద పడుతుంది. సో 3 పిల్లల్ని పెంచి బయటికి పంపించాల్సిందే. ఈ రోజుకి కూడా మన సంస్కృతి అట్లాగే ఏడ్చింది. ఇప్పటికి ఎన్ని చట్టాలు తీసుకొచ్చి ఎంత రకంగా వరకట్న నిషేధ చట్టం తీసుకొచ్చాం. ఏ ఫ్యామిలీలో, వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో, మనకి తెలిసిన ఫ్యామిలీస్లో చెప్పండి, కట్నం ఇవ్వకుండా ఏ అమ్మాయిని మనం బయటకు పంపిస్తున్నాం? అట్లీస్ట్ అప్పుడేంటంటే బలవంతంగా వాళ్ళు వసూలు చేసేవాళ్ళేమో. ఈ రోజున కొంత దానికి ఒక లౌక్యం, దానివల్లే కదా యాక్చువల్గా బహుశా ఆడపిల్ల పుట్టగానే మనం గణితం మారిపోయింది కదా. ఎప్పుడు ఆడపిల్ల అంటే మైనస్, మగపిల్లాడంటే ప్లస్ అనేది అంటే ప్రపంచానికి గణితానికి 0తో పాటు మైనస్ కూడా మనం ఇచ్చాం. సో కాబట్టి సో ఈ మైనస్ అనే భావన ఎందుకు కలిగింది? వరకట్నం అనేది ఒక ప్రధానమైన కారణం. అంటే ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే మన దేశంలోనే బేసికల్గా ఈ పుట్టగానే చంపేయడము లేదా పుట్టక ముందే అబార్షన్ చేయడము, ఈ 2 పనులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఐక్యరాజ్య సమితి కూడా ప్రపంచంలో ఇంత దారుణమైన దేశం లేదని రికార్డ్ చేసి పెట్టింది. సో కాబట్టి మనం ఎన్ని చట్టాలు చేసినా అమలు జరగడం లేదు. అంటే చట్టాలకి సంబంధం లేని కారణాలు ఏమైనా ఉన్నాయా? అవునండి, అంటే కొన్ని కారణాలు మనం ఒక సైకాలజిస్ట్గా నేను ఇంకా కొన్ని చేయొచ్చు. ఒకటి మీరు అన్నట్టు వరకట్నము ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ కొంత ఈ మోడ్రన్ ట్రెండ్ ఈ మధ్య కాలాన్ని ఎస్పెషల్లీ కొంచెం హైలీ ఎడ్యుకేటెడ్ అర్బన్ ఈ రకమైన కొంతవరకు ఫ్యామిలీల్లో మనం కొంచెం ఈ కట్నము అన్నదాన్ని
కారణాన్ని కొంచెం పక్కన పెట్టచ్చు. మనం చాలా వరకు చూస్తున్నాం. అంటే అఫ్కోర్స్ దాని ఏదో పాజిటివ్ పెయింటింగ్ కాదు, నెగిటివ్గా చూసినా కూడా ఆడపిల్లలు చదువుకుని వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, బోర్డు సంపాదిస్తున్నారు. పేదరికం పేదరికం అందుకే అంటున్నాను, ఎడ్యుకేటెడ్ కొంచెం అప్పర్ స్టాటా ఉన్న వాళ్ళలో కొంతవరకు పేదరికంలో కూడా అబ్బాయిలు కొంత అవేర్నెస్ పెరిగి కొంతవరకు కొంతమంది డైరెక్ట్గా రిజెక్ట్ చేస్తున్న దాఖలాలు కూడా మనం ఉన్నాయి. పర్సెంటేజ్ కొంత తక్కువ ఉండొచ్చు అనుకోండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ముఖ్యంగా ఫ్యామిలీ కుటుంబంలో ఉన్న భావజాలం, వాళ్ళ యొక్క ఆలోచన విధానము, మానసిక స్థితి, యాటిట్యూడ్స్ ఇవి మెయిన్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సాంఘిక దురాచారం లెవెల్లోంచి ఇప్పుడు కొంచెం ఈ కుటుంబంలోని సభ్యుల యాటిట్యూడ్స్లో కనుక కొంత తేడా ఉన్నప్పుడు తేడాలు వస్తున్నాయి. మనం ఆ విషయాన్ని కొంతవరకు మనం ఆ మార్పును హర్షించవచ్చు అండ్ పాజిటివ్గా చూడొచ్చు. సామాజిక రుగ్మతలే కాదు, పేదరికం కూడా కొంత కారణం అవుతుంది. ఈ రెండు అన్ని చోట్ల ఉంటాయి, కానీ మన దేశంలోనే ఎందుకు ఆడపిల్లల్ని చంపేస్తున్నారు అన్నది. నర్సిరెడ్డి గారు, అంటే వరకట్నం కాకుండా పేదరికం ఏదన్నా ఒక సమస్య అవుతుందా? పేదరికం అనేది అతి స్వల్పమైన సమస్య. ఎందుకంటే మనం తిరిగి గణాంకాలను కనుక చూసినట్లయితే పేదల కంటే మధ్యతరగతి ప్రజానీకంలోనే ఎక్కువ భ్రూణ హత్యలు జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి పేదరికాన్ని మనం కారణంగా తీసుకోలేము. వారికి చంపాలనే కోరిక కూడా కొన్ని తండాలలో కొన్ని ప్రాంతాలలో సాధలేక చంపిన సందర్భాలు దేవరకొండ ప్రాంతంలో జరిగినాయి, కానీ అటువంటిది లేదు. కానీ ప్రధానమైనది సామాజిక కారణాలు, చెడు పనులు ఉన్నాయి, అంటే అమ్మాయిలు చంపేది ఉంది. దాన్ని సమర్థించే రకంగా కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎవరైనా ప్రజాప్రతినిధికి ఈ విషయం తెలిస్తే వెంటనే దాన్ని ఖండించటం కానీ, లేదు ఇటువంటి ఆచారం ఉండొద్దని కానీ సరైన రీతిలో కనుక స్పందిస్తే దాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. అవకాశాలను కూడా వాళ్ళకు గుర్తింపజేస్తే తగ్గించే అవకాశం ఉంటుంది. ఓకే, ఆచారాలు దురాచారాలు అంటే మనం ఒక చట్టాల ద్వారా మనం రూపుమాపొచ్చా? మనుషులు అంటే సమాజం యొక్క యాటిట్యూడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మన ఆచారాల వల్ల ఈ స్టీరియోటైపిక్ విధానాలతో పాటుగా చూడండి మనుషుల్లో ఇంకా పరివర్తన చాలా తక్కువగా వస్తుంది. మదర్గా చూస్తే మీరు అన్నట్టుగా మదర్కి పుట్టుకతోనే ఆ మదర్లీ ఇన్స్టింక్ట్ ఉంటుంది, కానీ సర్వైవల్ ఇన్స్టింక్ట్లో ఇది పోతుంది, కొంత పోతుంది అని చెప్పలేను నేను, బట్ తగ్గుతుంది. ఎందుకు చుట్టూన్న పరిస్థితులు ఆమెను సర్వైవ్ కానివ్వవు. ఒక హస్బెండ్ నుంచి కానివ్వండి, సాంఘిక పరంగా కానివ్వండి, చుట్టూ ఉన్న రిలేషన్ సర్కిల్ కానివ్వండి, ఎక్కడి నుంచి కూడా అమ్మాయికి సర్వైవల్కి థ్రెట్ వస్తుంది. అంటే విద్య పెంపకం విధానంలో విద్య వల్ల, చదువు పెరగడం వల్ల ఇవి తగ్గమంటారా? ఖచ్చితంగా తగ్గమండి. చదువు అన్నది అదొక టూల్. ఈ టూల్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? డైనమైట్ పుట్టిన తర్వాత దాన్ని అటామిక్ ఎనర్జీకి యూజ్ చేసుకున్నాం, ఆటం బాంబులు చేయడానికి యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు అల్ట్రాసౌండ్ పుట్టిన తర్వాత మనం ఆ బిడ్డను బ్రతికించడానికి నిజానికి అల్ట్రాసౌండ్ పుట్టినందుకు, కానీ చంపడానికి వాడుతున్నాం. దాన్ని మనం వాడుతున్న విధానంలో ఉంది. అందుకే అన్నాను మనుషుల యాటిట్యూడనల్ చేంజ్ రావాలి, మనుషుల దృష్టికోణంలో తేడా రావాలి. ఈ దీంట్లో ఇప్పుడు ఒక మాట నేను సమర్థిస్తాను నర్సిరెడ్డి గారి మాటను. ఊళ్ళల్లో పల్లెటూర్లలో ఆడపిల్ల పుడితే అంత అవర్షన్ లేదండి. ఎందుకు ఆ అమ్మాయి ఇప్పుడు మీ రోల్స్ దాంట్లో స్క్రోల్ అవుతుంది, అమ్మాయి నీళ్లు మోస్తుంది, అమ్మాయి అన్ని పనులు చేస్తుంది, అబ్బాయిలకి ఎవరు చెప్పడండి. సో అమ్మాయి నో ప్రాబ్లం ఫర్ దెమ్ ఎప్పటిదాకా అంటే పెళ్లి టైం వచ్చేదాకా. సో కాబట్టి అంత లెవెల్ ఆఫ్ అవర్షన్ ఇంకా రూరల్ ఏరియాస్లో లేదు. అందుకే గణాంకాలు కూడా సార్ చెప్పారు. అదే మన ఇక్కడికి వస్తే మీకు ఆ డిఫరెన్స్ అనేది మీకు పెద్దగా కనిపించదు. సో కాబట్టి మెయిన్ కారణము మనుషుల యాటిట్యూడ్ లోపల, ఆలోచన విధానం లోపల రావాలి. అప్పుడు కానీ మనకి అందుకే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనండి ఏవే కానివ్వండి. ఇవాళ ఏం తేడా ఉంది, పెళ్ళయ్యాక అత్తారింటికి పంపిస్తా ఉన్నాం, ఇవాళ రేపు పెళ్ళయ్యాక ఎవరు అత్తగారింటికి వెళ్ళే నంబర్ తగ్గిపోయింది. అమ్మాయి అబ్బాయి వాళ్ళు ఉద్యోగం ప్లేస్లోకి వెళ్తారు, అత్తారిల్లు ఎంతో అమ్మగారిల్లు అంతే. ఇవాళ రేపటి వరకు నా కొడుకు మొన్నే పెళ్లి చేశారు, నా కొడుకు కోడలు బెంగళూరులో ఉన్నారు, నా దగ్గర లేరు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనూ లేరు. ఆ డిఫరెన్సెస్ వచ్చాయి, కానీ యాటిట్యూడ్నల్ చేంజ్ రావట్లేదు. రమ్యకుమారి గారు, అంటే చూజర్కి చాయిస్కి ఒక తేడా ఉంటుంది. పురుషుడు ఎంచుకుంటాడు, స్త్రీ ఎంపిక చేయబడుతుంది. కాబట్టి షీ కెనాట్ బి ది చూజర్. సో అలాంటి పరిస్థితుల్లో ఆమెకి వివాహం అనేది ఒక పెద్ద సమస్య అవ్వడం కారణంగా, సో అది వివాహ వ్యవస్థలో ఉండేటువంటి లోపం ఏమన్నా, మీరు ఆల్రెడీ వివాహ చట్టాలు కూడా మీరు చదివారు కాబట్టి అదేమన్నా కారణమా? అంటే ఆడపిల్లలు వద్దు అని అనుకోవడానికి అది కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు. కానీ యాక్చువల్గా చూస్ చేసుకునే ఛాన్సు మహారాణులకి యువరాణులకి ఎప్పుడో ఉంది.
కొంత స్వయంవరం అనే దీంతో ఆ రోజుల్లో మీరే అట్లా సెలెక్ట్ చెప్తున్నారు మహారాణులకే చేసుకున్నారు. ఉందని. ఆ, అంటే అవును, అవును సార్. సాధారణులకు లేదని. ఆ జనరేషన్ నుంచి తీసుకొని వచ్చి ఈ రోజున ఎట్లా ఉందంటే అసలు అమ్మాయిలకి అంటే సంబంధం లేదు, అబ్బాయిలకి రాజపుత్రుల్లోనూ వాళ్ళలోనూ ఉండేది, కానీ రాజపుత్రికల్లో సతీసాగమనం యువరాణిలో కూడా వాళ్ళలోనే ఉండేది. ఆ తర్వాత నుంచి వచ్చిన జనరేషన్ అది సామాజికంగా మార్పులు రావడం వల్ల. సతీసాగమనం కూడా వాళ్ళలోనే ఉండేది. ఓకే సార్. కాబట్టి అంటే ఆపర్చునిటీ టు చూజ్ ఏ హస్బెండే కాదు, ఆ హస్బెండ్ చనిపోతే చచ్చే హక్కు కూడా ఉంది. హక్కు కాదు, అంటే కొన్ని రకాల మీరన్నట్టు వెసులుబాట్లు అంటే అప్పుడు కొన్నిటికి ఇచ్చారు. ఇది మొత్తం మాతృస్వామ్య వ్యవస్థ నుంచి కాలానుగతంగా మనం పితృస్వామ్య వ్యవస్థలోకి వచ్చింది. మొట్టమొదలు ఉన్నది మాతృస్వామ్య వ్యవస్థ. సో అది స్లోగా అంతరిస్తూ ఇది పెరుగుతూ వచ్చిందండి. ఆ ప్రాసెస్లో మీరు అన్నట్టు స్వయంవరంలో కొంత ఫ్రీడమ్ దొరికింది. బట్ అదే మహారాణికి ఈవెన్ పిల్లలు పుట్టిన తర్వాత వీడు వంశనాశకుడు అవుతాడని దురదృష్టవశాత్తు ఏ జ్యోతిష్యుడో చెప్తే వాడిని తీసుకెళ్లి కళ్ళు బీకిచ్చి అడవిలో పడేయడము, ఇవన్నీ మనం అంటే మన సంస్కృతిని మీరు తక్కువ చేసి చెప్తున్నట్టుగా అనిపిస్తోంది. మన యాక్చువల్గా మన అంటే స్త్రీని దేవతగా కొలిచేటువంటి దేశం, ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఆనందనాట్యం చేస్తారని మనం అనుకున్నటువంటి ఈ దేశంలో, అదే దేశంలో స్త్రీని చంపడం అనేది మన దానికి సంస్కృతి ఎందుకు కారణం అవుతుంది? కాదు కదా. నేను మొట్టమొదటి చెప్పినప్పుడే ఒక సెంటెన్స్ చెప్పానండి. మనకి ఏది ఈజీగా ఉంటుందో, మనకి ఏది కన్వీనియంట్గా ఉంటుందో దాన్ని మాత్రం మనం లాక్కుని దాన్ని హైలైట్ చేసుకునే సంస్కృతి మనలో ఇది కూడా ఉంది. ఇక్కడ యత్ర నార్యస్తు పూజ్యంతే అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అట్లానే ఏమంటారు పున్నామో నరకాత్రాత ఇది పుత్రహ అని కూడా చెప్పారు. అన్నీ ఉన్నాయి. పండిత పుత్ర పరమశుంఠ అంటాడు, పులిగడుపులో మేక పుట్టదు అని కూడా చెప్తారు. మన తెలివితేటల్లో అంటే మనకి ఎట్లెట్లయితే మీరు చెప్పిన ఈ శ్లోకాలన్నీ పురుషుడు మాత్రమే చదువుకున్నాడు, స్త్రీ వినడానికి చదవడానికి కూడా నోచుకోలేదు కదా. సో ఆ రోజుల్లో చదువు అంటే ఇంట్లో కూర్చునైనా ఎక్కడ వేదం చదవనిచ్చారండి? ఇప్పుడు స్త్రీలు ఇప్పుడు వేదం చదివారు? వేదం వరకు వెళ్ళలేదు అనుకుంటాను. కొంతవరకు అంటే ఇప్పుడు మా ఒక 2 జనరేషన్ల వెనక్కి కూడా ఎడ్యుకేషన్ అంటున్నారు. అవును, అవునండి. అవును, డినైడ్. ఈ దేశంలో కొద్ది మంది పురుషులలో కూడా కొద్ది మందికే తప్ప విద్య మిగతా వాళ్ళందరికీ కూడా నిరోధించబడ్డది, నిరాకరించబడ్డది. అది ఒక కారణం అంటారా ఇప్పుడు మన సమస్యకి? అది కారణం, తప్పనిసరిగా అది కారణమే. విద్య అనేది తప్పనిసరి కారణమే. ఇంతకుముందు మీరు విద్య మీద ఒక క్వశ్చన్ అడిగారు, చదువు మీద. చదివే ఆటంకంగా మారిందా అని. వాస్తవంగా చదువులో ఆటంకంగా మారుతుంది. కత్తి మనం దేనికైనా ఉపయోగించవచ్చు, అలాగే చదువును కూడా 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. మన చదువులో ఏదైతే చైతన్యాన్ని కల్పించాలనో దానికి అవసరమైన ప్రాధాన్యత ఇవ్వకపోవటం, అటువైపుగా డ్రైవ్ చేయకపోవటం వల్ల ఈ సమస్య ఇంకా కొనసాగుతుంది. కానీ నిజంగా పాఠశాలలో కానీ కళాశాలలో కానీ అన్నింటిలో కనుక స్త్రీ సమానత్వం మీద, స్త్రీ భాగస్వామ్యం మీద, స్త్రీ అవసరం మీద కనుక మంచి చర్చ జరిగి మంచి సరైన రీతిలో పాఠ్యపుస్తకాలు రూపొందిస్తే తప్పనిసరిగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. దానికి తోడుగా రెండో వైపు నుంచి సంస్కృతిలో లోపము అని కాదండి, సంస్కృతిలోంచి మనకు కావలసిన ఏరుకుని వాటిని హైలైట్ చేసుకుని ఖచ్చితంగా పురుషులకి, ఎందుకంటే పురుషస్వామ్య వ్యవస్థ అంటే తెలియకుండా మనకు కావాల్సింది ఎన్నుకునేటువంటి స్వేచ్ఛని అవకాశాన్ని మళ్ళీ ఇదే సాంప్రదాయం పురుషుడికి ఇచ్చిందంటారు. ఇచ్చింది కదండి. ఎందుకంటే దీన్ని లా చేసేవాడు స్త్రీ కూడా తనకు అవసరమైనది తీసుకోవడానికి వీల్లేదు, ఆ ఫ్రీడమ్ లేదు కదా. ఈక్వాలిటీ ఉన్నప్పుడు మీరు అన్నట్టు ఈక్వాలిటీ ఉన్నప్పుడు ఇవి 2 జరుగుతాయి. కానీ ఇప్పుడు ఈ ఏమంటారు ఈ అసమతౌల్యత ఉన్న సమాజం లోపల ఇది తక్కువగా ఉంది. ఇప్పుడు స్లోగా పెరుగుతోంది. అందుకే ఉమెన్ ఎంపవర్మెంట్ యొక్క ప్రయారిటీ అన్నది మెల్లిగా ఎందుకు పెరుగుతోంది అంటే బికాజ్ ఆ చూజబిలిటీ మీరు అన్నారు చూడండి, ఒకళ్ళు ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు తీసుకునేవాళ్ళు. ఈ స్థితి నుంచి మార్పు కోసమనే ఈరోజు ఉన్న స్త్రీ యుద్ధం చేస్తుంది. 2 ఎక్స్ట్రీమ్స్ మాట్లాడుకుంటున్నాము. ఒకవైపు ఏమో అమ్మాయిని పుట్టనివ్వడం లేదు, ఇంకోవైపున అసలు దేశ శాసనాలని చుట్టించేటువంటి చట్ట సభల్లో 33% స్త్రీలు ఉండాలనేటువంటి డిమాండ్ పెడుతున్నాం. ఒక చోట పుట్టొద్దు అంటున్నాం, ఇంకొక చోట ఏకంగా రాజ్యాధికారం దగ్గరే మాట్లాడుతున్నాం. ఈ 2 ఎక్స్ట్రీమ్స్ ఈ దేశంలో సాధ్యం అవుతాయా? యాక్చువల్గా సమాజంలో ఉన్న మన సంస్కృతి పరంగా ఆడపిల్లల్ని పుట్టించకపోవడం అనేది స్వతహాగా ఉండడం వల్ల వాళ్ళు వినడం లేదు, ఎన్ని రకాలుగా చేస్తున్నా వినడం లేదని కాబట్టే చట్టాలను తీసుకురావడం జరిగింది. ఆ ఎంటీపీ యాక్ట్ కానీ పిఎన్డిటీ యాక్ట్ కానీ ఈ యాక్ట్లు తీసుకొచ్చిన తర్వాత యాక్ట్లు ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అవ్వడం వల్ల ఈ రోజున ఆడపిల్లల పర్సంటేజ్ తగ్గింది. ఇప్పుడన్నా సరే గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని ఈ మిగతాది ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, వరకట్న వేధింపులు, ఆ తర్వాత జరిగే ఇన్సిడెంట్స్, రేపుల గురించో యాసిడ్ దాడుల గురించో ఇవన్నీ నెక్స్ట్ ముందు పుట్టడం అంటూ జరగాలి కదా. రైట్ టు లివ్ అనేది ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడే దానికి సంబంధించిన అమ్మాయికి ఒక రైట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఈ 2 యాక్ట్లను ఏవైతే తీసుకొచ్చారో ఇమీడియట్గా వాటి ఇంప్లిమెంటేషన్ ఇప్పటికీ ఫెయిల్ అయ్యారు. ఎప్పుడు మీరు ఈ పర్సంటేజ్ని పెంచగలరు? ఈ యాక్ట్లో ఒక్క నిమిషం సార్, ఈ యాక్ట్లో
ఏ హాస్పిటల్లో ఎక్కువ పర్సెంటేజ్ అబార్షన్స్ జరుగుతున్నాయి. ఈ రోజుకి కూడా ఆ సర్వే రిపోర్ట్స్ ప్రాపర్గా ఉండవు. ఇన్ కేస్ అరెస్ట్ అయిన ఆ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ చట్టాల గురించి అవగాహన లేదు. వాళ్ళ డాక్టర్స్ ఎవరైతే ఈ అబార్షన్స్ చేస్తున్నారో, ఆడపిల్ల అని పుట్టిన తర్వాత వాళ్ళు యాక్సెప్టెన్సీ అవగానే వీళ్ళు అబార్షన్స్ చేస్తున్న డాక్టర్స్కి యాక్చువల్గా పర్మిషన్ క్యాన్సిల్ చేయాలి, ఆ హాస్పిటల్లో రికగ్నైజేషన్ క్యాన్సిల్ చేయాలి. నెక్స్ట్ ఆ అమ్మాయి ఎవరైతే ఇందాక మనం కనుక తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ ఆడపిల్లల పర్సెంటేజ్ మనం ఇంక్రీజ్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఆడపిల్లకి యాక్సెప్టెన్స్, ఆ అమ్మాయికి బలవంతంగా ఇష్టం లేకపోయినా మదరు విల్లింగ్గా హాస్పిటల్కి వెళ్ళినా ఆ అమ్మాయి విల్లింగ్గా వెళ్ళదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోర్స్ఫుల్గా తీసుకెళ్లి అబార్షన్ చేయించడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మదర్ విల్లింగ్గా వెళ్ళినప్పటికీ కూడా ఆవిడ మీద కూడా కేసు రిజిస్టర్ చేయండి అనే ఉద్దేశంతో ఈ యాక్ట్ని తీసుకొచ్చారు. ఎంతమంది కేసులు రిజిస్టర్ చేస్తున్నారు, ఎన్ని విషయాలు మనకు బయటకు వచ్చినాయి. సో ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం వల్ల, సో గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ ప్రాపర్ గా ఉంటే ఈ రోజు ఈ డిస్కషన్ అనేది మనకి ఇంత నర్సిరెడ్డి గారు, ఇప్పుడు సపోజ్ మనకి బుద్ధుడు ఎప్పుడో చావు లేని ఇల్లు ఒకటి చూపించండి, నేను మీ అబ్బాయిని బతికిస్తానని ఏదో బుద్ధుడు చెప్పాడంటారు. అట్లాగే వరకట్నం ఇచ్చుకొని పుచ్చుకొని ఇల్లు ఒకటి చూపిస్తే కూడా మనకి సాధ్యం కాదేమో. సో కాబట్టి వరకట్న నిషేధం చెయ్యాలని మనం చట్టం చేసుకున్నాం, అమలు జరపట్లేదు. సో నిజంగా దీన్ని అమలు ఎందుకు జరగట్లేదు? ప్రభుత్వం చిత్తశుద్ధితో స్ట్రాంగ్ బ్యూరోక్రాట్స్ పెట్టినా కూడా అమలు జరుగుతుందని నమ్మకం ఉందా మీకు? సమాజంలో ఎప్పుడైతే ఆస్తి ఆదాయ వ్యత్యాసాలు ఉంటాయో అంతవరకు తప్పనిసరిగా దీన్ని రూపుమాపడం అనేది చాలా కష్టం. చట్టానికి దొరకకుండానే ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. వాస్తవంగా అత్యధికంగా ఎవరైతే ఆస్తిపరులు ఉన్నారో వాళ్ళేమో బిడ్డకి ఇచ్చేదానికంటే కొడుకే ఎక్కువ ఉంచుతున్నారు తమ ఆస్తిలో. కానీ అదే అల్పాదాయ వర్గాలకు వచ్చినప్పుడు, మిడిల్ క్లాస్ మధ్యతరగతికి వచ్చినప్పుడేమో వాళ్ళకున్న ఆస్తులు ఎక్కువ భాగం అమ్మాయి కొరకు ఖర్చు పెట్టవలసిందో పెళ్లికి ఇవ్వవలసిన పరిస్థితి వచ్చింది. ఇది అంతా కూడా ఆదాయ వ్యత్యాసాలలో వచ్చింది తప్ప, ఈ ఆదాయ వ్యత్యాసాలు ఉన్నంతకాలం దీన్ని చట్టాల ద్వారా రూపొందడం అనేది చాలా కష్టమైన విషయం. అయితే దాంట్లో 2 అంశాలు పరిగణలోకి తీసుకుంటే, ఒకటి ఇప్పటికి కూడా మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన తెలంగాణలో కానీ తల్లిదండ్రులు తమ అమ్మాయి కంటే అన్ని రకాలుగా మెరుగైన అబ్బాయితోనే వివాహం జరిపించాలనే ఒక భావన కానీ లేదా ఆలోచన ఉంటుంది. దాన్ని కాస్త తగ్గితే సమానమైన ఇంకొంచెం తక్కువ ఏం లేదనుకుంటే తప్పనిసరిగా ఈ వరకట్నంలో మార్పులు వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి మ్యారేజ్ సంబంధించి వచ్చేటప్పటికి యాక్చువల్గా ఇప్పుడు ఐటీ చదువులు వచ్చిన తర్వాత అబ్బాయిలు కూడా అమ్మాయి కొంచెం ఎక్కువ చదువుకున్నా పర్వాలేదు అనేటువంటి టెండెన్సీ వచ్చింది కదా. సో చదువు అనేది ఖచ్చితంగా స్త్రీ చైతన్యాన్ని పెంచేటువంటి అంశమే కదా. సో కాబట్టి ఈ చదువు పెరుగుతున్నప్పుడు ఎందుకు ఈ అబార్షన్స్ తగ్గట్లేదు అనుకుంటున్నామా? చదువు పెరుగుతున్నా కానీ ఇప్పుడు చదువుకొని పేరెంట్స్ ఉంటారు, హస్బెండ్ వైఫ్ వాళ్ళు అంతా ఎడ్యుకేటెడ్ కాకపోయినా వాళ్ళకు అంత అవగాహన లేకపోవచ్చు. మేబీ వీళ్ళకిద్దరికి ఇష్టం లేకపోయినా వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ వల్ల, అరే అమ్మాయి ఎందుకు, అమ్మాయి అంటారా, ఫ్యూచర్లో నీ వంశం ఏమవుతుందో, అబార్షన్ చేయించేయండి, ఫ్యూచర్లో చూసుకుందాం, లేదంటే కెరియర్ సెటిల్ అయిపోయినాక చూడండి అనే ఒక అపోహలో ఉంటున్నారండి. సో అందరూ మొత్తం ఒకే ఒక పాయింట్ చుట్టూ తిరుగుతున్నారు, అదేమిటంటే ప్యాట్రియార్కీ, పురుషుడు ఎక్కువ అనేటువంటి భావం. సో ఇక్కడ మై క్వశ్చన్ ఈజ్, పురుషుడు ఎక్కువ అనేటువంటి భావం ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంది, కానీ ఈ దేశంలోనే ఎందుకు చంపేస్తున్నారు? దట్ ఇస్ ది క్వశ్చన్. అంటే దీనికి మేడం సాంప్రదాయం అంటున్నారు. సో సాంప్రదాయం కూడా అన్ని చోట్ల కూడా ఆర్థోడాక్సీ ఉంటుంది. ఇక్కడ సాంప్రదాయంలో ఒకవేళ అదనంగా ఏముంది అంటే యాక్చువల్గా మనకు ఉండేటువంటి అసమాన వ్యవస్థ, లేకపోతే ఇతర అంటే గవర్నమెంట్ కన్నా సుప్రీంగా ఉండేటువంటి వ్యవస్థ ఏదన్నా ఉందా? సో అది దాని చుట్టూ ఏదన్నా కులము, వర్ణము, మతము ఇలాంటివి ఏమన్నా దాన్ని ఆపరేట్ చేస్తున్నాయా? అలాంటివి ఏం లేవు సార్. ఇప్పుడు ఒక అమ్మాయి బయటికి వెళ్తే పేరెంట్స్ ఏం చెప్తారు, ఫస్ట్ తల దించుకొని వెళ్ళాలమ్మా, తల దించుకొని రావాలమ్మా. అదే అబ్బాయికి ఎందుకు చెప్పారు సార్ అమ్మాయిని ఇట్లా చూడాలని? ఓకే, అమ్మాయిని రెస్పెక్ట్ చేయాలని అదే అబ్బాయికి అదే పేరెంట్స్ ఎందుకు చెప్పారు? ఈ సైకాలజీ ఎందుకు ఏర్పడుతుంది అంటారు? ఇప్పుడు దానికి అమ్మాయి మంచి ప్రశ్న వేశారు. సో చేత బయటకు వెళ్తే నువ్వు తొందరగా వచ్చాయని చెప్తారు, అబ్బాయికి ఎందుకు చెప్పరు? ఇది ఇన్సెక్యూరిటీ ఆఫ్ ద పేరెంట్స్, అభద్రతా భావం. సరే బయట కాబట్టి నేను ఇంట్లో ఒక ఉదాహరణ చెప్తాను. అమ్మాయి ఒక కుర్రాడు, చిన్న బాబు న్యూస్ పేపర్ తీసుకుని కాలు మీద కాలు వేసుకుని ఇలా ఊపుతూ చదువుతాడు. ఆ ముసలావిడ వచ్చి చూడు వాడు తాత పోలిక ఎంత దర్జాగా చదువుతున్నాడు అంట. అదే ఆడపిల్లలు వచ్చి అట్లా అదేగా చదువుతుంది అనుకోండి, కాలు మీద కాలేసి ఏమిటే మగరా ఇట్లా తీయ అంటారు. రెండుకి తేడా ఉంది కదా. బయట అయితే అభద్రత, ఇక్కడ అభద్రత లేదే.
మీరు అంటే తలంచుకుని అన్న దాని గురించి నేను భావజాలమేనండి. అయినా రెస్పాండ్ అండి అందుకే నేను మొట్టమొదలు వచ్చాను. యాటిట్యూడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్, అంటే ఆ సొసైటీ లేదా అక్కడున్న ఆ కమ్యూనిటీ వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో యాటిట్యూడ్. నిజం చెప్పంటే మీరన్న విధానం అర్బన్ ఏరియాస్లో చాలా వరకు కొంచెం ఏమంటారు మధ్యతరగతి కుటుంబాల్లో ఇప్పుడు ఇది తగ్గిందండి. ఇప్పుడు చాలా తక్కువ ఉంది ఈ మీరు అంటున్న భావజాలం. దానికన్నా ఇంకా ముందు లెవెల్కి వచ్చిన సమస్య ఇప్పుడు. కానీ సిచ్యువేషన్ ఈజ్ ద సేమ్, నేను ఒప్పుకుంటున్నాను. కానీ వెనక ఉన్న రీజన్స్ మీరన్నవి కాదు. ఇవాళ ఏంటంటే అమ్మాయి ఇంట్లో ఉన్నా భద్రత లేదు, బయటకు వెళ్ళినా భద్రత లేదు. అది ఇంకొక టాపిక్ అనుకోండి. కానీ సేఫ్టీ, ఆడపిల్ల సేఫ్టీ అన్నది చాలా పెద్ద క్వశ్చన్. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే వెన్ ఐ వాజ్ ఇన్ ముంబై, స్లమ్స్లలో కొంతవరకు నేను వర్క్ చేశానండి ఎన్జిఓస్తో. అక్కడ 10 ఏళ్ల పిల్లలకి 11 ఏళ్ల పిల్లలకే పెళ్ళిళ్ళు చేసేస్తారు అమ్మాయిలకి. ఎందుకు అన్న దాని మీద ఒక ఉమెన్స్ ఆర్గనైజేషన్తో నేను అటాచ్ అయినప్పుడు సర్వే చేస్తే మాకు బయటపడ్డ ఫ్యాక్ట్ ఏంటంటే ఇట్ ఈజ్ నాట్ అబౌట్ చిన్నపిల్లలకే పెళ్లి చేయాలనో ఇంకేవో రీజన్స్ కాదు. వాళ్లకు చదివించాలనుంది, వాళ్ళకి పైకి తేవాలని ఉంది వాళ్ళ. కానీ చదివించడానికి వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకు అంటే ఇంట్లో ఆ పిల్ల ఉండి నెక్స్ట్ ఉన్న పిల్లలను చూసుకోవడం, ఇలాంటి కుటుంబ బాధ్యతల కోసం ఆ అమ్మాయి ఇంట్లోనే ఉండాలి. అందుకు స్కూల్ పంపరు. ఈ ఇంట్లో ఉన్న ప్రాసెస్లో తండ్రి తాగుబోతై పడుంటాడు, తల్లి ర్యాక్ పిక్కర్గా, నేను వర్క్ చేసింది ర్యాక్ పిక్కర్ కమ్యూనిటీ, ర్యాక్ పిక్కర్గా మార్నింగ్ 5 o'clock ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్ల యొక్క సేఫ్టీ అన్నది ఇంపార్టెంట్ అవుతుంది వాళ్ళకి. సో ఆ పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తే అదేదో బాధ్యత అత్తారింటి వాళ్ళది అయిపోతుంది కదా, మా బాధ్యత పోతుంది. సో కాబట్టి దట్ వాజ్ ద రీజన్. అంటే భద్రత అన్నది ప్రధానంగా కూడా ఈ అమ్మాయిల మీద మీరు అన్నట్టు చదువుకోవడానికి అవకాశాలు ఇవ్వకపోవడం కానీ ఇవన్నిటికి కూడా రీజన్. అన్ని ఎక్కడ చూడండి మీరు ఈ ఇన్ఈక్వాలిటీ, మనుషుల యొక్క యాటిట్యూడ్, సాంప్రదాయము అన్నదానికన్నా మనుషుల యొక్క యాటిట్యూడ్ అక్కడ మెయిన్గా. ఓకే, ఒక కాయిన్కి ఒకవైపు భద్రత ఉంటుంది, మరోవైపు స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి భద్రత పేరు మీద స్వేచ్ఛని హరిస్తున్నామేమో. కరెక్ట్. ఇవాళ రేపు చదువుకున్న కుటుంబాల్లో కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు అమ్మాయి చెప్పింది, ఆ అమ్మాయికి 90% చాలా ఫ్రీడమ్. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నలో ఎక్కడలో అది అన్నయ్యలో ఉంటే ఆ డిఫరెన్స్ మేజర్గా ఉండకపోవచ్చు. ఈ విషయంలో మాత్రం తలంచుకుని వెళ్ళాలి, తలంచుకుని రావాలి, 7 నువ్వు వెనక్కి వచ్చేసేయాలి, అబ్బాయి లేదా నాన్న గమ్మున నీమానా నువ్వు ఉండు, బాయ్ ఫ్రెండ్ ఎవరన్నా అబ్బాయిలతో ఎక్కువ మాట్లాడకు, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఇవాళ కూడా ఉన్నాయి. ఎందుకు? ఈ అమ్మాయి యొక్క సేఫ్టీని మేము చూడలేము. కాబట్టి దానికన్నా ఇట్ ఈస్ ఆల్వేస్ బెస్ట్ దట్ అమ్మాయిని రెస్ట్రిక్ట్ చేస్తే ఇదంతా హెడేక్ ఉండదు కదా. కావాలంటే పెళ్ళయ్యాక నువ్వు నీ మొగుడు ఏమన్నా చేసుకోండి. ఇది స్టాండర్డ్ డైలాగ్ ఇన్ మిడిల్ క్లాస్. ఆడపిల్లని చూసే విధానానికి మగపిల్లాన్ని చూసే విధానానికి స్పష్టమైన వ్యత్యాసం ఉంది. అందుకు ప్రధానమైన కారణం భద్రత. ఇంటా భద్రత లేదు, బయట భద్రత లేదు, సొంతింట్లోనూ భద్రత లేదు, అత్తింట్లోనూ భద్రత లేదు. ఆ కారణంగానే స్త్రీ పుట్టుంది అనేసరికే ఇంట్లో గందరగోళ పరిస్థితి ఏర్పడి, అంటే ఇప్పుడు ఈ ఆడపిల్ల పుట్టకపోవడం, పుట్టకుండా ఉంటే బాగుండనేటువంటి భావనకి అంటే ప్రధానమైన కారణాలు మనం చర్చించాం. సో అయితే యాక్చువల్గా లాస్ ఎగ్జిక్యూట్ కావడం లేదని అంటున్నారు. లాస్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే గవర్నమెంట్ చేస్తున్నా కూడా గవర్నమెంట్ ప్రపోజెస్ సంబడీ ఈజ్ డిస్పోజెస్, ఎవరో చేస్తున్నారు. అంటే ప్రభుత్వానికి మించినటువంటి సూపర్ గవర్నమెంట్ సమాజం ఉందా? ఆ సమాజం ప్రభుత్వం చేసినటువంటి చట్టాలను అవతల పారిస్తుందా? అలాంటప్పుడు ఆ చట్టాలు ఎందుకు చేసుకోవాలి? దీనికి నిజమైనటువంటి పరిష్కారం ఏమిటి? సరే, యాక్చువల్గా చట్టాలు ఎప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాటికి సంబంధించి పనిష్మెంట్ గురించి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ బాలికల విషయం, మహిళల విషయానికి వచ్చేసరికి ఈ చట్టాలు ఎట్లా ఉంటాయంటే అవేర్నెస్ కోసం, ఒకవేళ మనకి మిగతా కంట్రీస్లో వాళ్ళ లాంగ్వేజ్లోనే ఉన్న తర్వాత మన ఇండియాలో వచ్చేసరికి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ అనేది బుక్స్ లేకపోవడం అనేది. ఈ మధ్య ఒక 5 years నుంచి తెలుగులో లాకి సంబంధించి బుక్స్ మాతృభాషలో ఉంటే కొంతవరకు వాళ్ళకి అవగాహన ఉంటుంది. దాని మీద ఎక్కువగా రెవల్యూషన్ రావడం వల్ల కొంతవరకు ఆ బుక్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. లీగల్ సెల్ అథారిటీ వాళ్ళు వాటిని చిన్న బుక్స్ కింద చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం కానీ వాళ్ళకి పంచిపెట్టడం కానీ జరుగుతుంది కొంతవరకు. ఇంకొకటి, చట్టాల ఇంప్లిమెంటేషన్ ఎవరో వచ్చి తీసుకురొచ్చి చేయరు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి సంబంధించి ప్రాపర్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళు ఫెయిల్ అయితే కనుక డైరెక్ట్గా కోర్టుకు వచ్చి కంప్లైంట్స్ ఫైల్ చేసుకునే కెపాసిటీ కూడా ఉంది. నెక్స్ట్, వీటికి సంబంధించి పనిష్మెంట్ అనేది మన ఇండియాలో చాలా తక్కువగా ఉంది. మన లా ఎప్పుడు కూడా 2 వైపుల పదునున్న కత్తిలాగా యూజ్ చేసుకుంటున్నారు తప్పించి, ఎప్పుడైతే మనం ఇన్సిడెంట్ క్రైమ్ తీసుకెళ్ళి ఉండాలి, ఉన్నప్పుడే అవి కూడా ఫాస్ట్గా ఉండాలి. అట్లాంటప్పుడే మనం ఇటువంటి క్రైమ్ పర్సంటేజ్ని మనం కొంతవరకు తగ్గించగలం. ఇప్పుడు గ్యాంగ్ రేప్స్కి సంబంధించి చేసి పాల్పడినటువంటి వాళ్ళకి మరణశిక్ష వేయాలి అనేటువంటిది ఇప్పుడు మనం తీసుకున్నాం. ఆ మరణశిక్ష వేయడం వల్ల గ్యాంగ్ రేప్ చేసిన తర్వాత
ఎవిడెన్స్ని తుడిచేసే క్రమంలో మనిషిని కూడా తుడిచేస్తున్నాడు. అవును. సో కాబట్టి ఈవెన్ జస్టిస్ వర్మ కూడా దాన్ని రికమెండ్ చేయలేదు. సో స్ట్రింజెంట్ యాక్షన్స్ వల్ల ఒక్కోసారి కౌంటర్ ప్రొడక్టివ్ అయ్యే అవకాశం లేదా? ఉంది సార్. యాక్చువల్గా ఏంటంటే ఒకవేళ డెత్ పనిష్మెంట్ ఇస్తే అది ఎట్లాగో ఇవ్వడం అనేది అంత ఫాస్ట్గా జరిగే వ్యవహారం కాదు. ఈలోపు ఆ అమ్మాయిని రియల్గా చంపేసి ఆ ఎవిడెన్స్ మీరు అన్నట్లుగా మొత్తం క్లియర్ చేస్తే కనీసం ఆ ఎవిడెన్స్ చెప్పడానికి కూడా ఎవరు ఉండరు. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగింది అనేది చెప్పడానికి కూడా ఉండరు. కాబట్టి ఒకవేళ ఆ కేసు రిజిస్టర్ అయితే అతనికి డెత్ పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయిని సేవ్ చేయడం కష్టమవుతుంది అన్న ఉద్దేశంతో మాక్సిమం పనిష్మెంట్ 20 years గర్భంలో ఉన్న అమ్మాయిని తుంచేసేదానికి, అట్లాగే పుట్టిన తర్వాత అమ్మాయిని తుంచేసేదానికి ఉన్నటువంటి చట్టాల్లో ఉన్న శిక్షలు ఇప్పుడు సరిపోతాయా? మీరు ఎలాంటి శిక్షలు ప్రతిపాదిస్తారు? అసలు ముందు కేసు రిజిస్ట్రేషన్ అవ్వడం లేదు కదా సార్. ఈ రోజు మనం ఇప్పుడు ఇందాక నుంచి నేను చెప్తున్నా రెండు యాక్ట్ల గురించి అసలు ముందు అట్లీస్ట్ ఆ మదర్ మనకి తెలియదు బయట ఆ హాస్పిటల్లో ఎన్ని జరుగుతున్నాయి లోపల అనేది బయటికి రావు. అవి గవర్నమెంట్ హాస్పిటల్లోనే అట్లాగా ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్లోనే అట్లా ఉన్నాయి. ఎవరైతే మదర్ విల్లింగ్గా లేని వాళ్ళు ఉంటారో లేదా వాళ్ళు డైరెక్ట్గా కంప్లైంట్ అన్నా ఇవ్వాలి, లేదంటే ఆ సరౌండింగ్స్లో చూస్తున్న ఎన్జిఓ పర్సన్స్ కానీ ఎవరైనా లేదా గవర్నమెంట్ ఎవరైతే అఫీషియల్స్ని అపాయింట్ చేస్తారో దానికి సంబంధించి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు హాస్పిటల్లో స్టింగ్ ఆపరేషన్స్ చేస్తే ఈ ఆడపిల్లలకి సంబంధించి డెత్ జరుగుతున్నప్పుడు, అబార్షన్స్ జరుగుతున్నప్పుడు ఓకే వీళ్ళకి సంబంధించి ఈ హాస్పిటల్స్ ఎక్కువ జరుగుతున్నాయి, వీళ్ళకి మొత్తం రికగ్నైజేషన్ క్యాన్సిల్ చేయాలనే సివియర్గా తీసుకోగలిగినప్పుడు అట్లీస్ట్ ఈ బాలికల పర్సంటేజ్ మనం పెంచగలుగుతాం. తర్వాత కేసు రిజిస్ట్రేషన్ విషయానికి వచ్చినాక కూడా చాలామంది అసలు ముందు కేసులే రిజిస్టర్ చేయడం లేదు. ఈ రోజున గవర్నమెంట్ అఫీషియల్స్ హాస్పిటల్స్కి వెళ్తే మ్యాక్సిమం హాస్పిటల్స్లో ఇల్లీగల్గా అబార్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎంతమంది దానికి సంబంధించి సీరియస్గా తీసుకోగలరు? కాబట్టి రైట్స్ గ్రూప్స్ యొక్క రోల్ చాలా కీలకంగా ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా రిజిస్టర్ అయ్యి చూడడం అనేది ప్రధానమైన అంశం. సో ఇప్పుడు యాటిట్యూడ్స్ మారాలి అని అంటున్నారు, కానీ యాటిట్యూడ్స్ మారడం దాని మీద కూడా సామాజిక ఆర్థిక ప్రభావాలు ఉంటాయి కదా. సో కాబట్టి ఈ యాటిట్యూడ్స్ని మార్చడానికి అంటే పురుషుడు ఎక్కువ అన్న భావన, స్త్రీ తక్కువ అన్న భావన ఏం చేయాలి? ఇప్పటికీ ఇంతకుముందు దాంట్కన్నా ఇప్పుడు ఇంతకుముందు డాటర్ ఫాదర్కి చాలా దూరంగా ఉన్నట్టు ఉండేది. ఇప్పుడు యాక్చువల్గా చాలామంది తండ్రులు ఆడపిల్లల్ని దగ్గర తీసుకునేటువంటి ఒక పాజిటివ్ చేంజ్ కూడా వస్తుంది. ఇలా చేంజ్ వచ్చినటువంటి ఈ కాలంలో కూడా ఇది జరగడానికి ప్రధానమైన కారణం మీరు ఆల్రెడీ డిస్కస్ చేశారు. అయితే యాటిట్యూడ్స్ ఎట్లా మార్చాలి? ఇక్కడ యాటిట్యూడ్నల్ చేంజ్ రావడానికి 3 ఏరియాస్లో కూడా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 1 మొదలు కుటుంబ వ్యవస్థ కొద్దాం. కుటుంబ వ్యవస్థలో పేరెంటింగ్ అన్నది ఒక స్కిల్ అండి. ఇప్పటి వరకు మనం కెరీర్ ప్లాన్ చేస్తున్నాం, పెళ్ళెప్పుడు చేసుకోవాలో చాలా ప్లాన్ చేస్తున్నాం, పెళ్ళైన తర్వాత పిల్లల్ని ఎప్పుడు కనాలో కూడా గ్రీన్ కార్డ్ వచ్చాక చేయాలా, రాకముందు చేయాలా, ఫారిన్ వెళ్దామా, ఇండియాలో ఉన్నప్పుడు చేద్దామా, పెళ్ళయ్యాక 4 ఏళ్ళక 3 ఏళ్ళక ఎవ్రీథింగ్ వీఆర్ ప్లానింగ్ ప్రాపర్లీ. బట్ పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళని ఎలా పెంచాలి, ఏ భావజాలంతో పెంచాలి అనే ఇంకా పేరెంటింగ్ మీద దృష్టి రావట్లేదు. ఇదొక చేంజ్ రావాలి పిల్లల్లో. చిన్నప్పటి నుంచే మనం అసలు ఎలాంటి భావజాలంతో పెంచుతాం, ఇటు ఆడపిల్లల్లోనూ అటు మగ పిల్లల్లోనూ కూడా. తర్వాత ఈ ఇప్పుడున్న వ్యవస్థలో కూడా ఇంకా ఆ డిస్క్రిమినేషన్, పెంపకాల్లో ఉన్న డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు అమ్మాయి బయటకు వెళ్తే సేఫ్టీ లేదు లేదా ఇంట్లో ఉంటే సేఫ్టీ లేదు, దానికి మనం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుందాం, ఏ రకమైన మార్పులు తెచ్చుకుందాం అనే ఆలోచన మొదలు పేరెంట్స్లో రావాలి. దాని రెస్ట్రిక్ట్ చేసే బదులుగా, రెస్ట్రిక్ట్ చేస్తే దేన్ని సాధించలేము మనం, దాని బదులు పిల్లల్ని ఏమంటారు దానికి తగిన విధంగా తయారు చేయాల్సిన బాధ్యత. ఇక 2 నెక్స్ట్ వస్తే స్కూల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ లోపల ఇక్కడ ఉపాధ్యాయులు కానివ్వండి, స్కూల్ సిస్టమ్ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓవరాల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లెక్చరర్స్ టీచర్స్ అని కాకుండా మొత్తం ఆ వ్యవస్థ నుంచి ఒక అమ్మాయిని ఎంపవర్ చేసి, అంటే తను సైకలాజికల్గా ఎమోషనల్గా రేపొద్దున ఏదన్నా అన్యాయం జరిగినాడు క్వశ్చన్ చేసే మనం ప్రతి దగ్గర అదే నేర్పిస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ కూడా వాయిస్ లేపే ఒక ధైర్యాన్ని మనం వాళ్ళలో చిన్నప్పటి నుంచే రకరకాల లెసన్స్ ద్వారా అనండి, పాఠ్యాంశాలు అనండి, ఏ రకమైన ఎన్నో విధానాలు ఉన్నాయి. సో ఈ విధానాల ద్వారా అమ్మాయిని ఎంపవర్ చేస్తూ పోవాలి. దాంతోపాటుగా అబ్బాయిలో కూడా ఆ ఎమోషనల్ విషయాలు కానివ్వండి, ఆ అబ్బాయి యొక్క బాధ్యత. ఇప్పుడు పిల్లల్ని ఈవ్ టీజింగ్లో మనం ఇవాళ రేపు ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ తెస్తున్నారు ఏంటంటే, పిల్లలకి ఒక ఫైన్ వీడియో చూస్తున్నానండి, పిల్లలు చిన్నప్పుడు అబ్బాయిలు ఏడవద్దు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, అరే అబ్బాయి ఏడుస్తారు. అలాంటిది దాంట్లో ఏం చేయని చెప్తున్నారంటే, నాన్న ఎవరిని ఏడిపించొద్దు కూడా అబ్బాయిల బాధ్యత. అలాగే అమ్మాయిలను ఈక్వల్ గా చూడాలని కూడా బాధ్యత అని పిల్లల్లో నేర్పించాలి. సామాజిక పరంగా కూడా ఈ సాంప్రదాయంలో ఏవైతే నెగటివ్స్ ఉన్నాయో వాటిని తీసేసి ఎడ్యుకేషన్లో, సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో సో ఈ రకమైనటువంటి అమ్మాయి పుట్టకూడదు అనేటువంటి భావన తొలగించాలంటే ఎలాంటి మెథడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందమ్మా? జస్ట్ 1 sentence. అంటే ఫస్ట్ ఇప్పుడు చెప్తున్నారు కదా అమ్మాయిలు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని.
ఫస్ట్ అబ్బాయిలు ఎలా బిహేవ్ చేస్తే బాగుంటుంది అనేది ఇంప్లిమెంట్ చేస్తే చాలా దానికి సంబంధించినటువంటి అంశాలు పాఠ్యాంశాలుగా ఉండాలి. రైట్, sir. ఓకే, వండర్ఫుల్. నర్సిరెడ్డి గారు, మీరు విద్యా వ్యవస్థలో ఏ విధమైనటువంటి మార్పులు చేస్తే బాగుంటుంది అది ఒక ఉపాధ్యాయుడిగా చెప్పండి. విద్యారంగంలో పాఠ్యాంశాలలో తెలుగు కానీ సాంఘిక శాస్త్రంలో కానీ తప్పనిసరిగా మహిళా ప్రాధాన్యత, ఈ పిండస్థ మరణాలు, చంపేయడం, వీటన్నిటి గురించి కూడా స్పష్టంగా కనుక పేర్కొంటే తప్పనిసరిగా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఈరోజు అవసరమైతే కేరళలో ఏం చేస్తే మహిళా జనాభా పెరిగిందో కూడా మనకు ఆధారాలు ఉన్నాయి, అక్కడికి పోతే తెలుస్తుంది. అంటే ముఖ్యంగా కేవలం లిటరసీ రేటు పెరగడం వల్ల మాత్రమే కేరళలో జరగలేదు, విద్యా విధానంలో మార్పులు కూడా. విద్యా విధానంలో మార్పు ఉంది, సాంస్కృతికంగా మార్పు వచ్చింది, సంస్కృతిలో మార్పు వచ్చింది. ఈరోజు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. బేటీ బచావో బేటీ పడావో మన సంస్కృతిని అమలు చేస్తూ ఈ నినాదం ఇస్తే ఈ రెండింటి మధ్యన ఇది పొసగదు. వాస్తవంగా మన భారతదేశంలో మన సంస్కృతి వారసత్వమే మహిళని దాదాపు పతనం అంచులకు నెట్టింది. కాబట్టి మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలనే ఒకవైపు, రెండో వైపు ఏమో బేటీ బచావో బేటీ పడావో అంటే సాధ్యమేది కాదు. కేరళలో జరిగింది ఏంటంటే అన్ని రాష్ట్రాల కంటే కేరళలో మన సంస్కృతి యొక్క భావజాలం చాలా తక్కువ. అంటే మత సంస్కృతికి భిన్నంగా, మత సంస్కృతి వేరు, మన సంస్కృతి వేరు. మతాలు చాలా ఉన్నాయి, అన్ని మతాల్లో ఈ రకమైన. కాబట్టి ఒక పక్కన మనం ప్రొటెక్ట్ చేయాలని కోరుతున్నటువంటి దానికి భిన్నమైనటువంటి భావజాలాన్ని పాఠ్యపుస్తకాల్లో తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ ప్రమాదం జరుగుతోంది అనేది, ఈ ప్రమాదం పెరుగుద్ది, తగ్గించే అవకాశం ఉండదు. కానీ మన పాఠ్యపుస్తకాల్లో ఇప్పటివరకు నేను టీచర్గా 31 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఏ పాఠ్యాంశాల్లో కూడా మహిళ యొక్క ప్రాధాన్యత కానీ మహిళ యొక్క సాధికారత గురించి కానీ అంటే స్పష్టంగా చెప్పే పాఠ్యాంశాలు ఇప్పటివరకు లేవు. సమాజంలో కూడా అది పోలేదు. కాబట్టి ఆ వైపుగా శ్రద్ధ తీసుకుంటే తప్పనిసరిగా మహిళా జనాభా పెరుగుతుంది, స్త్రీ యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది, స్త్రీని గౌరవించే సమాజం వస్తుంది. ఆ వైపు గురి జరగాలి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ ఈ చర్చలో పాల్గొన్నందుకు. మొత్తానికి ఆడపిల్లల్ని రక్షించుకోవాలి అంటే ఏం చేయాలి అనేది అంశం వచ్చినప్పుడు విద్యలో మార్పులు రావాలి, విద్యా విధానంలో మార్పులు రావాలి, అట్లాగే యాటిట్యూడ్స్లో మార్పులు రావాలి, చట్టాన్ని అమలు చేసేటువంటి యంత్రాంగం కూడా చురుకుగా పనిచేయాలనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మేము పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తున్నారు అనేటువంటి ఒక కవయిత్రిక మాటలు ఇక్కడ స్పష్టంగా గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి పురుషాధిక్య సమాజమే దీనికి ప్రధానమైనటువంటి కారణం అనేటువంటి అంశాన్ని ఇక్కడ వచ్చిన అతిథులందరూ అభిప్రాయపడ్డారు. మరో టాపిక్తో తెలంగాణ టైమ్స్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.